హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఆరోగ్య శాఖ నుంచి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చాలా డిస్ట్రిక్ట్స్కి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో నేను మరొక కొత్త డిస్ట్రిక్ట్తో అయితే వచ్చేసాను. అండ్ ఇందులో 3 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే 3 వేకెన్సీస్, 7 వేకెన్సీస్, 6 వేకెన్సీస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఉన్నాయి. కాంట్రాక్ట్ అయితే 32,670 రూపీస్. అండ్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ వేకెన్సీ, శానిటరీ అటెండర్ అయితే వచ్చేసి 15,000 అయితే ఇస్తారు. అండ్ ఈ జాబ్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అప్లై చేసే ప్రాసెస్ కూడా చివరి వరకు చెప్తాను. అండ్ ఇంకా దీని యొక్క మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, అండ్ మీరు జాబ్లో ఎప్పుడు ఉంటారు, దీని ఏజ్ ఎంత, అన్ని వీడియోలో క్లియర్గా చూద్దాము. అండ్ వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి. మీరు వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేమైతే వచ్చేసి పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉంటాము, వీటిని కూడా చెక్ చేసుకోండి. కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఏంటంటే పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, ఎక్కువ పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ని ఇలా కమ్యూనిటీ పోస్టుల ద్వారా తెలియజేస్తూ ఉంటాము. ఇవి కూడా మిస్ అవ్వద్దు. సో చూసుకొని వీటిలో కూడా ఉంటాయి కదా వేకెన్సీస్, మీరు ఒకవేళ మిస్ అయితే ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియో కనుక వచ్చినట్లయితే దీనికి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ 27/12/2024, అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది. పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 4/1కి రిలీజ్ చేస్తారు. అండ్ డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 9/1. అండ్ కౌన్సిలింగ్ ఇష్యూ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేసి January 10th కల్లా మీరు అపాయింట్మెంట్లో ఉంటారు. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకున్నట్లయితే అంటే వెంటనే జాబ్ వస్తుంది వితిన్ 15 డేస్లో. అండ్ ఇదైతే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. రిల్ అప్లికేషన్ వచ్చేసి ఎవరికి పంపించాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు, దీనికి 27/12/2024 5 PM లోపల పంపించాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ ఇక్కడ నుంచి చేసుకోమని చెప్పారు. నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేసి. మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని చెప్పేసి. ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్, ఆల్రెడీ వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంది. లాస్ట్ డేట్ 27/12/2024. సో ఇది పబ్లిక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి వేరియస్ పొజిషన్స్ ఇన్ ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితే మస్ట్ పోసెస్ DMLT, BSc, MLT, బైపీసీ చేసి అయితే ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసి 1 year అప్రెంటైజ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. మస్ట్ బి రిజిస్టర్డ్ APPMB నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ పోసెస్ బోత్ DMLT, BSc, MLT, ద మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ షెల్ బి కన్సిడర్డ్. ఒకవేళ మీరు 2 MLTలు చేస్తున్న ఫ్రెండ్స్, సో వాళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అయితే వచ్చేసి SSC పాస్ అయిపోయి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. శానిటరీ కమ్ అటెండర్ కమ్ వాచ్మెన్ అయితే SSC ఉంటే సరిపోతుంది పొజిషన్స్కి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఏం చేయాలంటే OC క్యాండిడేట్స్ 500 రూపీస్ DD తీయాలి. SC, ST, BC ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 200 రూపీస్ తీయాలి. ఎవరి పేరు మీద డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయండి, అది కూడా పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్, అంటే సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టింది ఏమేం పెట్టాలి అంటే SSC పాస్ సర్టిఫికేట్స్, ప్రూఫ్స్, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, స్టడీ కండక్ట్స్ 6th నుంచి 10th వరకు, 4th నుంచి 10th వరకు. ఒకవేళ లేని వాళ్ళు మీ MRO ఆఫీస్లోకి వెళ్ళేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. సో పర్టికులర్లీ 7 years పర్ ఇయర్ ఉండాలి ఫ్రెండ్స్ ఆ పర్టికులర్ ఏరియాలో అని. లోకల్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు, సర్టిఫికేట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి. సో క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్ ఫర్ ఫర్దర్ యాక్షన్స్. సో ఒకవేళ మీరు ఇవన్నీ ఏం పెట్టలేదనుకోండి, మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఈవెన్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నా కాపీ ఆఫ్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. EWS సర్టిఫికేట్ ఉండాలి, EDRS, ఇంకా ఎనీ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే పెట్టండి. కిందకి ఇలా వచ్చేసినట్టయితే అటెండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ క్లాస్ 4th నుంచి 10th వరకు ఎక్కడెక్కడ చదివారో అన్నీ మెన్షన్ చేయండి. దీన్ని బట్టే నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద పోస్ట్, సో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ప్రీవియస్గా ఎక్కడెక్కడ పనిచేస్తారో రాయండి. డిక్లరేషన్ దగ్గర మీ నేము, మీ ఇక్కడ మీ ఫాదర్ నేము,
అండ్ మీ అడ్రస్ అయితే ఇక్కడ రాసేయండి, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ చేయండి. సో చెక్ లిస్ట్లో అయితే వచ్చేసి ఇవన్నీ పెడుతున్నారు, ఏది పెడితే దానికి ఎస్ పెట్టండి, పెట్టకపోతే నో అని అయితే మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టారు, ఎన్ని డాక్యుమెంట్స్ రాలేదనేసి. సో ఇక్కడ చూడండి డిమాండ్ డ్రాఫ్ట్ 500 రూపీస్ తీయాలని చెప్పాను కదా. సో ఎవరి పేరుని తీయాలో ఇక్కడ కూడా అడ్రస్ అయితే ఇచ్చారు. మీరు బ్యాంకుల్లో అయితే అడగండి ఫ్రెండ్స్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. అండ్ కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అండ్ ఈ అప్లికేషన్ ఫాము అండ్ డీడీ అయితే ఒరిజినల్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర జిరాక్స్ పెట్టుకోండి, ఒకటి ఒరిజినల్ పంపించండి. సో ఇది ఫ్రెండ్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్. ఇమీడియట్గా అయితే ఆపర్చునిటీ ఉన్న వాళ్ళైతే యూటిలైజ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా ఇవ్వచ్చు అప్లికేషన్ ఫామ్ని, మిస్ చేసుకోవద్దు ఎవరు. చూడండి ఇక్కడ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఎవరికి సబ్మిట్ చేయాలో తెలియాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి వీళ్ళకి సబ్మిట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు, ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు దానికైతే పంపించమని అయితే చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.